అమ్మ వంట ఇవాళ మనం చేసుకునేటి సంక్రాంతి సకినాలు. ఇవి రేషన్ బియ్యం కొలుస్తున్నాను. చెరుక్కోవాలి, మెరుగలు ఏరుకోవాలి, మట్టి పిల్లలు ఏరాలి, గాలి ఇవ్వాలి, తెల్లగా 4-5 సార్లు కడుక్కోవాలి, నైటు నానబెట్టుకోవాలి. 6 గంటలకు నేను ఇవి తెల్లగా కడుక్కొని గాలిచ్చుకొని నానబెట్టుకున్నా. మళ్ళా పొద్దున మార్నింగ్ 10 గంటలకు జల్లెట్లో వేసుకుంటున్నాను. నీళ్ళు అడిచే వరకు జల్లెట్లో ఉంచుకోవాలి. తర్వాత గిర్నికి పోయి పిండి పట్టించుకొచ్చుకోవాలి. ఇవి నేను 5 కేజీలు పోసిన బియ్యం మంచిగా నాని జల్లెట్లోకి ఎత్తుకున్నా. ఇప్పుడు పిండి పట్టించుకొచ్చింది తయారు చేసే విధానం. పిండి ఇవి కేజీ నువ్వులు. కేజీ నువ్వులు అయితే నేను 2 గ్లాసుల నువ్వులు పోసుకుంటున్నా. 3 కిలోల పిండికి 3 కిలోల పిండికి గ్లాస్తోని 2 గ్లాసుల నువ్వులు పోసుకుంటున్నా. నువ్వులు కూడా గాలిచ్చుకోవాలి, ఓమ కూడా గాలిచ్చుకోవాలి, పిండి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి బేసన్లో పోసుకొని చల్లారిన తర్వాత నువ్వులు గాలిచ్చుకోవాలి. ఇది నేను నెక్స్ట్ పిండి కూడా అరిసెలు చేసి చూపెడతాయి ఇదే పిండితో. ఇప్పుడు సకినాలు మాత్రం చూపెడుతున్నాయి ఈ వీడియోలో. ఇప్పుడు పెద్ద బేసన్లో పోసుకుంటున్న పిండి కలుపుకోవడం కోసం. నువ్వులు, ఓమ, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి. కేజీకి 200 గ్రాములు నువ్వులు, ఓమ 30 గ్రామ్స్, 50 గ్రామ్స్ వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు కేజీ చొప్పున నువ్వులు తీసుకొని గాలిచ్చుకొని వేసుకోవాలి. నెంబర్ 1 నువ్వులైనా కానీ ఏమన్నా ఒక ఉష్కర్ అవుతూ ఉంటుంది. అన్నీ గాలిచ్చుకొని చేసుకోవాలి. ఇవి రేషన్ బియ్యం. మంచిగా సకినాలు పురపుర కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఓమ, నువ్వులు 2 గాలిచ్చుకుంటున్నా నేను. చూస్తున్నారు కదా, ఓమ, నువ్వులు 2 గాలిస్తున్నా. ఉష్క లేకుండా గాలిచ్చుకోవాలి. ఓమ, నువ్వులు, పిండి 3. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కేజీకి గోధుమ పిండికి వేసుకున్నట్టు వేసుకోవాలి. 3 సార్లు వేసుకున్నా. 1 స్పూన్తో సహా ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఎవరు తినే అంత వాళ్ళు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. మంచిగా బాగా మిక్స్ అయిపోయేటట్టు పిండి మంచిగా కలుపుకుంటే, ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా సకినాలు వస్తాయి. పిండి కలుపుట్లు ఉంటుంది, ఓసుట్లు ఉంటుంది. ఇప్పుడు నేను వాటరు చూసుకుంటూ పోసుకోవాలి. ఇది తడిసిన బియ్యం కాబట్టి, నానిన బియ్యం కాబట్టి కొలతలు ఉంటేనే పోసుకోవాలి. చూసుకుంటా తడుపుకుంటా పోసుకోవాలి. నీళ్ళు సరిపోయేటట్టు కలిపి పెట్టుకోవాలి. ముద్ద మంచిగా నానుతాయి కలిపి పెట్టుకుంటే. తడిపిండి ఉంచుకుంటారు కొంతమంది, అట్లా మంచిగా ఉండదు. ఇట్లనే బాగుంటుంది కలిపి పెట్టుకుంటే. పిండి ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది.
సకినాలు. నువ్వులు కూడా దగ్గట్టు పోసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి, కరకరలాడతాయి సకినాలు. పాత బియ్యం తీసుకోవాలి ఎప్పుడు కానీ సకినాలకు, మంచిగా నానతాయి, కరకర ఉంటాయి. ఇలా చేసుకోండి. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. సకినాలు పండుగకు చేసుకోరాని వాళ్ళు కూడా చేసుకునేటట్టు చెప్తున్నా. సింపుల్గా ఒక్కరైనా చేసుకునేటట్టు చూపెడతా. చూడండి, పిండి మొత్తం గోధుమ పిండి ముద్ద విసుకున్నట్టు విసుకున్నానా, ఇట్లా పిసికి పెట్టుకోవాలి. ఇప్పుడు బెడ్షీట్ వేసుకొని తయారు చేసే సకినాలు తయారు చేసే విధానం చూపెడతా. గౌరమ్మ చేసుకోవాలి, మేను గౌరమ్మ. ఇవి రైతులు కొత్త బియ్యం పంటలన్నీ వస్తాయి కాబట్టి సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసుకుంటారు. గౌరమ్మ పెట్టుకోవాలి. లక్ష్మి గౌరమ్మ పసుపు కుంకుమ పెట్టుకోవాలి. గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టుకొని ఫస్ట్ సకినం పోసుకోవాలి. ఇప్పుడు నేను బెడ్షీట్ వరుసుకొని సకినం పోసుకుంటున్నా. ఫస్ట్ సకినం గౌరమ్మ పెట్టుకొని మంచిగా పిండి నేను చూపెట్టిన విధంగా కలుపుకొని ముద్ద చేతిలోకి తీసుకొని పిసుకొని సన్నం మంచిగా పోసుకోవాలి. రౌండ్గా పోసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు కూడా పోసుకోవచ్చు. సకినాలు ఇలా చేసుకుంటారు కాబట్టి ఇలానే పోసుకోవాలి. 3 వరుసలు వచ్చింది కానీ నేను ఇంకో 2 వరుసలు పెట్టుకుంటున్నా. ఫస్ట్ సకినం కాబట్టి 5 చుట్లు ఉండాలని. 5 చుట్లు ఉంటే మంచిది. 3 చుట్లు పోసుకున్న సకినం మంచిగా కాలుతుంది, కరకరలాడుతుంది. ఇలా పోసుకొని 1 గంట సేపు ఆరిపోవాలి. మొత్తం పోసుకుంటున్నా. ఒక్క బెడ్షీటు అయింది మాకు 3 కిలోల పిండి. మూడు చుట్లే పోసుకున్నా నేను. అన్ని సకినాలు మంచిగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు 1 గంట సేపు గాలి ఆరిపోయిన తర్వాత మూకుడు పెట్టుకొని కాల్చుకోవాలి. చాలా మంచిగా పోసుకోవచ్చు సకినాలు. ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు కాల్చే విధానం. నూనె ఇది కృష్ణ కేజీ ప్యాకెట్. ఇది మూకుడు లీటర్ మిన్నే చేస్తా నేను. మూకుడు కాలిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నా. కేజీ కృష్ణ నూనెనే సకినాలకు ఫేమస్. ఇలా కాల్చి చూడండి, సకినాలు చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి నూనె కాబట్టి రుచి వస్తుంది. నువ్వులు పల్లీల ఆయిల్లోనే కాల్చుకోవాలి సకినాలు, అదే టేస్ట్. చూడండి నేను ఎంత సింపుల్గా చేస్తున్నా. సరాతం మీద తీసి ముకుట్లో వేస్తున్నా. ఒక్కరైనా చేసుకోవచ్చు, దీంతో ఇబ్బంది ఏం లేదు. కేజీ పిండి కూడా చేసుకోవచ్చు. ఇలా ముకుట్ల ఒక్కొక్కటి తీసి సరాతంతో వేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ముకుడు, చిన్న ముకుడు, కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి, దేని మీదైనా చేసుకోవచ్చు. కానీ కాలాలి. దేని మీద చేసినా కరకరలు కాలితే మంచిగా ఉంటాయి సకినాలు. చూడండి, ఆయిల్ వేడెక్కాలి. అప్ప వేస్తే మొత్తం పొంగి మంచిగా
ఉడకాలి. ఇట్లా దేని మీద చేసినా ఆయిల్ బాగా కాలాలి. గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి సకినాలన్నీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నూనె పొంగు తగ్గిన తర్వాతనే ఎప్పుడు కానీ సకినం కాలిందని తెలుస్తుంది. పచ్చిగా సకినాలు తీయద్దు. దేని మీద కాల్చినామన్నది కాదు, మంచిగా కాలినయా లేవా అన్నది చూసుకోరు. చాలా బాగా కాలుతాయి. ఎప్పుడు కానీ అప్పాలు ఎవరైనా ఇంట్లోనే చేసుకోవచ్చు. చెయ్యరాదు, ఎవరి మీద ఆధారపడేది అవసరం లేదు. మంచిగా సింపుల్గా ఉన్న దాంట్లోనే ఒక్కరైనా చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. పోసుకోవాలి, చేతులతోని సన్నం చుట్టుకోవాలి. ఎప్పుడు కానీ సకినాలు పోసే అచ్చులు ఉండయి, చేతులతోనే చుట్టుకోవాలి. కరకరలు మంచిగా కాల్చుకోవాలి. ఎప్పుడు కానీ సకినం కరకర కాలితేనే టేస్టీగా ఉంటుంది. ఇంత బాగుందా? 2 నెలలైనా నెలైనా సకినం ఖరాబ్ కాదు. డీప్ ఫ్రై చేసి 1 గంట సేపు బయట పెట్టుకోవాలి. బయట పెట్టుకుంటే అప్పుడు వేడి తగ్గిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సకినాలు మంచిగా డబ్బా కడుక్కొని తుడుచుకొని మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు డబ్బాలో పెట్టుకోవాలి. ముక్క వాసన రావు. చేసే సకినాలు ఈ టిప్పుల ప్రకారం చేస్తే సకినాలు చాలా బాగొస్తాయి. మళ్ళా 2 నెలలైనా నిలువ ఉంటాయి. పప్పుచారు అంచుకు, అన్నంలా, చికెన్ పులుసులా తింటే చాలా టేస్టీగా ఉంటాయి సకినాలు. తిని చూడండి. సకినం ఈ పండుగకు మాత్రమే సకినాలు చేసుకుంటాం. సంక్రాంతికి పిండి వంటలు చేస్తాను. నెక్స్ట్ అరిసెలు వస్తాయి చూడండి. ఫుల్ వీడియోలు అప్పాలు అన్నీ చేసి పెడతాను. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. చెయ్యరాదు అన్న ముచ్చట ఉండదు. చేసినాక ఏదైనా వస్తుంది. ఎంత బాగా కాలుతున్నా ఎర్రగా. నేను వేసేటప్పుడు ఎట్లుండే పొంగొచ్చినాయి. ఆయిల్ మొత్తం డల్ అయిందా? అలా డల్ అయినాక చల్లబడ్డ తర్వాతనే అప్ప ఉడికి తుకతుకలాడే తగ్గిపోతుంది. అప్పుడే సకినం కాలిందని తెలుస్తుంది. పచ్చిదనం మీద సకినం తీయద్దు. చాలా బాగుంటాయి. తెల్లగా తీయవద్దు ఎప్పుడు కానీ. కృష్ణ ఆయిలే పోసుకోవాలి. సకినాలకు, అరిసెలకు, కారపూసలకు, పిండి వంటలకు. ఇది మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం, కానీ ఈ ఆయిల్ అప్పాలకు మాత్రమే తెప్పించాను. చూడండి చాలా బాగా కాలినాయి. బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఏమన్నా ముక్కలు ఇరిగిపోయి పడితే జల్లెడతోని తీసుకోవాలి, జల్లిగంటతోని. ఇంత సులువుగా చేసుకునే సకినాలు సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. నువ్వులు చూడండి ఎలా ఏర్పడుతున్నాయి. ఎప్పుడు కానీ కేజీకి 200 గ్రాములు నువ్వులు పోసుకున్నారనుకో, కొలతలు కరెక్ట్గా ఉండాలి. చాలా బాగా ఉంటాయి సకినాలు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయినాయి. ఇంతే సకినాలు చేసుకోవడం సింపుల్గా. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అమ్మ వంట అరిసెలు వస్తాయి చూడండి.